బ్రేకింగ్ న్యూస్ పెహల్గాం దాడి వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందంటున్నాయి భారత దర్యాప్తు బృందాలు. పెహల్గాం దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో ఒకడైన హషీమ్ ముసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తన దర్యాప్తులో తేలిందంటూ ప్రూఫ్స్ చూపిస్తున్నారు. అయితే అతను ప్రస్తుతం ఉగ్రవాదిగా మారిపోయాడని, పాక్ చెందిన లష్కరే తోయిబాతో కలిసి పనిచేస్తున్నాడని చెప్పారు. టీఆర్ఎఫ్ మాస్టర్ మైండ్లు హషీంను ప్రత్యేకంగా ఎంపిక చేసి మరీ కాశ్మీర్ దాడికి పంపించారని తెలిపాయి. కాశ్మీర్లో ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో భారత సైన్యం అక్కడి స్థానికులను 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మందికి హషీమ్ ముసా తెలుసు. ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ముసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని కాశ్మీరులు ధృవీకరించారని దర్యాప్తు బృందాలు తెలిపాయి. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పనిచేసిన ముసా తర్వాత లష్కరేలోని సహాయకారిగా వచ్చి కరుడు కట్టిన ఉగ్రవాదిగా మారాడని దర్యాప్తు బృందాల అధికారి ఒకరు తెలిపారు. దీన్ని బట్టి పాక్ సైన్యానికి ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుబంధాన్ని అంచనా వేయొచ్చని చెప్పారు. అయితే పెహల్గాం కు చేరుకునేందుకు ఉగ్రవాదులు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేశారు. దాడులు జరిపేందుకు కోకెర్గాన్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు నడుచుకుంటూ వచ్చారని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. ఇదంతా చేయాలంటే ఉగ్రవాదులకు కఠిన శిక్షణ అవసరం. పాక్ పారా కమాండోలు ఈ రకమైన శిక్షణ పొందుతారు. వీరు సాంప్రదాయేతర యుద్ధ తంత్ర కోవర్ట్ ఆపరేషన్లలో తిట్టలు. అయితే వీరు శారీరకంగా మానసికంగా బలోపేతం అయ్యేందుకు ట్రైన్ చేస్తారు. అత్యాధునిక ఆయుధాలు, చేతులతో పోరాటం వంటివి నేర్పిస్తారు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో కొందరు గతంలో గగన్ నగర్, గదర్బాల్ అడవుల్లో 6 స్థానికేతరులు, 1 డాక్టర్ను, 2 సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లో పాల్గొన్నారు. దాడిలో పాల్గొన్న హషీం మరో 2 ఉగ్రవాదులు జనైద్ భట్, అర్బాజ్ మీర్గా ఇటువంటి శిక్షణ కూడా పొందినట్లు కూడా తెలుపుతున్నారు. మరోవైపు ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం సాయశక్తులా ప్రయత్నిస్తుందని దర్యాప్తు బృందాలు తెలిపాయి. ఇప్పటికే 4 సార్లు దొరికి తప్పించుకున్నారని చెప్పారు. మరికొన్ని రోజుల్లో దొరకొచ్చని అధికారులు చెప్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పుల్వామా నుంచి అవంతిపుర టోల్ గేట్ పెహల్గాం వెళ్లే దారిలో భారీగా బలగాలను మోహరించారు. రోడ్లపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అవంతిపుర టోల్ గేట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. పెహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటన జరిగిన తర్వాత మొత్తం శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాల ద్వారా సైనికులను తరలిస్తూ గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం వాహనాలలో భారత ఆర్మీ బలగాలను ఇటు అవంతిపుర కానీ, పుల్వామా, పెహల్గాం పరిసర ప్రాంతాలకు వాహనాల ద్వారా హైవేల మీద కూడా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను భారత ఆర్మీ ఏర్పాటు చేస్తుంది. దానిలో భాగంగానే ఈ వాహనాల ద్వారా మొత్తం ఆర్మీ బలగాలను తరలిస్తూ ఉన్నారు. భారీ భద్రత నడుమ ఈ పెహల్గాం కానీ, అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్ మొత్తం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వాహనాలను మనం చూస్తున్నాం. రోడ్లపైన గస్తీ కాసేందుకు పహారా, హైవేలపైన కూడా అనుమానితులను అడ్డుకుని వారిని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ వాహనాలను కానీ, అనుమానితులను కానీ, సాధారణ 2 వీలర్ 4 వీలర్ అలాగే భారీ వాహనాల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ టోల్గేట్ దగ్గర కూడా చెక్ చేస్తున్నారు. చెక్ చేసి చెక్ పోస్టులను కూడా ప్రతి టోల్గేట్ వద్ద, ప్రతి హైవేకి సంబంధించి మెయిన్ హైవే ప్రాంతాల్లో చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఒక చూస్తున్నాం. ఇక్కడ నుంచి అవంతిపుర పోలీస్ సంబంధించిన చెక్ పోస్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, ఇక్కడ పోలీసులతో పాటు ఇటు ఆర్మీ కూడా ఇక్కడ పహారా కాస్తూ ఉంటుంది. హైవేల మీద కూడా ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు ఇటు నుంచి కూడా వెళ్ళారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే ఈ చెట్ల పొదలు ఏవైతే ఉన్నాయో ఈ చెట్ల పొదలను మరోవైపు హైవేల మీద కూడా సాధారణ దుస్తుల్లోనూ, ఇటు సైనికుల దుస్తుల్లో కూడా వారు సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే బైసరన్ వ్యాలీలో జరిగిన ఘటన కూడా సైనిక దుస్తుల్లోనే వారు వచ్చి, సైనిక దుస్తులు వచ్చి వాళ్ళు కాల్పులు జరిపారు. దానిలో భాగంగానే ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం మనం ముళ్ళకంచు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముళ్ళకంచును ఏర్పాటు చేయడం కానీ, మరోవైపు సెక్యూరిటీ పరంగా కూడా ఇక్కడ వ్యాన్లు, అలాగే ఇదంతా కూడా మొత్తం ముళ్ళకంచెలో ఏర్పాటు చేసుకుని ఇక్కడ పహారా కాస్తున్నారు. సెక్యూరిటీ అంతా కూడా ఫర్దర్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏదైతే పెహల్గాంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అటువంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా
ఈ భద్రతా బలగాలను ఎక్కడికక్కడ మోహరిస్తూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ పటిష్టమైన భద్రతా చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇటు బోర్డర్స్లో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి సైనిక బలగాలను సరిహద్దుల వెంబడి పహారా కాస్తున్నారు, అక్కడ మోహరించారు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కానీ అటవీ ప్రాంతాల్లాగా ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా సైనికులు భారీగా మోహరించి ఉగ్రవాదుల ఏరివేత కోసం అన్ని చర్యలను భారత ప్రభుత్వం చేపడుతోంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, అవంతిపుర చెక్ పోస్ట్.